హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. గైస్, నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ స్పెషల్గా ఉంటుందని చెప్పాను కదా. ఆ స్టైల్ ఏంటో ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో ఏం కంగారు పడకండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ కిచెన్లోనే ఉంటాయి. అయినా మీరు ఈ స్టైల్లో చేస్తే అదేంటో వెరైటీగా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా? కమాన్ గైస్, లెట్స్ గో. 2 eggs, 2-3 మష్రూమ్స్, కొంచెం కొత్తిమీర, మిరియాలు పౌడర్, కారం పౌడర్, పసుపు పౌడర్, 2 slices ఆఫ్ బ్రెడ్ అండ్ 1 చీజ్ స్లైస్. ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ కాదు. కొద్దిగా పచ్చిమిరపకాయలు. సో గైస్, కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకోండి. అండ్ ఇది కూడా పచ్చిమిరపకాయ బౌల్లో వేసేస్తున్నాను. ఇందులో మీకు కావాలంటే వేరే క్యాప్సికమ్, అనియన్ అవన్నీ కూడా వేయొచ్చండి. నేను వేయట్లేదు. క్యాప్సికమ్ అయితే నాకు ఇష్టమే, బట్ అనియన్ ఐ డోంట్ లైక్ ఇట్ ఇన్ ఎగ్స్ సమ్హౌ, సో అందుకే వేయట్లేదు. అండ్ మష్రూమ్ కూడా ఆప్షనల్ అండి, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. సో ఇది మనం ఫైన్ పీసెస్లో చాప్ చేయాలి. మీరు కనుక ఈ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ తింటే మీకు అసలు ఇంకో స్టైల్ నచ్చదండి, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇది ఇంగ్రీడియంట్స్ అందరు ఇవే వేస్తారు, కానీ దానికి ఒక ఫోల్డింగ్ స్టైల్ సెపరేట్గా డిఫరెంట్గా ఉంటుంది. అది ఏంటో అనేది మీకు చూస్తేనే తెలుస్తుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షో యూ గైజ్ వాట్ దట్ స్టైల్ ఇస్. అది నేను కూడా ఏదో ఒక వీడియోలో చూసి నేర్చుకున్నాను, ఏదో స్ట్రీట్ స్టైల్ ఫుడ్ వీడియోలో చూసి నేర్చుకున్నాను. అండ్ ఇదిగోండి, మన మష్రూమ్స్ కూడా చాప్ అయిపోయింది. ఇది కూడా నేను ఇదే బౌల్లో వేసేస్తున్నాను విత్ ద కొత్తిమీర అండ్ ద పచ్చిమిరపకాయలు. సో గైజ్, మన ప్రిపరేషన్ అంతా అయిపోయింది కాబట్టి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం, పదండి. సో గైజ్, ఫస్ట్ మీరు ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేయండి అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసేయండి. సో గైస్, ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఈ చాప్డ్ వెజిటబుల్స్, మష్రూమ్, కొత్తిమీర అదంతా ఉంది కదా, అది ఇందులో వేసేస్తున్నాను. సో అవునండి, ఈ మిరపకాయ కానీ కొత్తిమీర కానీ నాకు కొంచెం ఫ్రైడ్ ఉంటే ఇష్టం ఆమ్లెట్లో. ఈ పాయింట్లో జస్ట్ ఈ వెజిటబుల్స్కి ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసేస్తున్నాను అండ్ పెప్పర్ కూడా ఇప్పుడే వేస్తున్నానండి. సో అలా ఆయిల్లో కొంచెం పెప్పర్ వేస్తే బాగుంటుందని. సో గైస్, ఈ మష్రూమ్ మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని కొంచెం ఇలా నేను స్ప్రెడ్ చేసేసాను మొత్తం ప్యాన్ మీద. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనం విస్క్ చేసిన ఎగ్ ఉంది కదా, అది వేసేస్తున్నాను ఈ ప్యాన్లో. కొంచెం ఇలా స్ప్రెడ్ చేశాక వెంటనే ఈ బ్రెడ్ ఉంది కదా, ఒకటి ఈ డైరెక్షన్లో వేయండి, వెంటనే తిప్పేసి ఇలా వేసేయండి. ఇంకొకటి ఈ డైరెక్షన్లో ఇలా వేసేసి మళ్ళీ ఇది కూడా ఇలాగే తిప్పండి. ఇప్పుడు గైస్, ఈ పాయింట్లో నాకు ఈ కారం వేయడం ఇష్టం. సో నేను ఇలా కారం అండ్ పసుపు వేస్తున్నాను. అసలు ఏంటి బ్రెడ్ ఆమ్లెట్ స్టైల్ అని అనుకుంటున్నారు కదా, ఆగండి మీకు చెప్తా. ఇప్పుడు గైస్, ఇది కింద నుంచి కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో నాకు తెలిసి ఇది కుక్ అయిపోయింది, లేదు ఇంకొంచెం అవ్వాలి. సో ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత నేను దీన్ని ఫ్లిప్ చేస్తాను విత్ ద బ్రెడ్. ఎస్ గైస్, సో ఫ్లిప్ చేయడానికి నేను ఈ స్పూన్ వాడుతున్నాను. కొంచెం ఇది లాంగ్ షేప్లో ఏదైనా ఉంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ ఇట్ ఈస్ కుక్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ గైస్. ఆ తర్వాత జాగ్రత్తగా తీసుకొని ఒక మంచి కాన్ఫిడెంట్ హ్యాండ్తో ఇలా ఫ్లిప్ చేయాలి. ఓకే, ఇప్పుడు గైస్, దీని ఎడ్జెస్ని అండ్ ఎస్పెషలీ బ్రెడ్ని కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. కొంచెం గ్యాస్ ఈ పాయింట్లో సిమ్ చేసేయండి. అండ్ బ్రెడ్లో సైడ్స్లో ఆమ్లెట్ ఉంది కదా, అది ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఓవర్ ద బ్రెడ్. ఓకే, చూస్తున్నారా? అండ్ ఈ పాయింట్లో మనం చీజ్ స్లైస్ ఉంది కదా,
అది 1 బ్రెడ్ మీద వేయాలి. అండ్ డిడ్ యూ సీ దట్? ఇంత పర్ఫెక్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా చూసారా అసలు? సో ఇది మనం సిమ్ లో జస్ట్ లైట్ గా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే లోపల చీజ్ కూడా సూపర్ గా మెల్ట్ అయిపోయి బ్యూటిఫుల్ అయిపోతుంది. ట్రస్ట్ మీ, దిస్ టేస్ట్ ఆసమ్ గైస్. అండ్ ఇది చాలా హెవీగా ఉంటుంది. మీరు లిటరల్ గా ఇది ఒక మీల్ లాగానే తినవచ్చు. నేనే కాదండి, అసలు బిల్లీ గారు కూడా ఇది తిన్నారనుకోండి ఇక మీల్ అంతే అనమాట. డిన్నర్ కి తింటే అదే డిన్నర్ అయిపోతుంది. ఇట్స్ క్వైట్ హెవీ, వెరీ ఫిల్లింగ్ అండ్ వెరీ డెలిషియస్ గైస్. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు ఇది కట్ చేసి ఎలా ఉంటుందో చూద్దామా? చూస్తున్నారా గైస్ ఎంత మంచిగా లేయర్ అయింది ఆమ్లెట్ అండ్ ద చీజ్. లెట్స్ టేస్ట్ ఇట్ గైస్, కమ్ ఆన్. లంచ్ అయితే సార్ట్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్ గా ఉంటుంది. ఐ ఆల్వేస్ లవ్ దిస్. ఐ మీన్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనం బ్రెడ్ ని ఎగ్ లో డిప్ చేసి ఇలా టర్న్ చేస్తాం కదా, సో పైన బ్రెడ్ మీద కూడా ఒక మంచి ఎగ్ లేయర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్. నా కుకింగ్ నేనే పొగుడుతున్నాను, కానీ మీరు ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకొక విషయం గైస్, మీ దగ్గర మష్రూమ్ చీజ్ లేదంటే కూడా నో ప్రాబ్లం, మిగతా ఇంగ్రీడియంట్స్ తో చేయండి. అనియన్ వేయండి, క్యాప్సికమ్ వేయండి, ఇట్ టేస్ట్ ఈక్వలీ గుడ్. సో గైస్ ఈ చిన్న బ్రెడ్ ఆమ్లెట్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ గైస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ. ఏమంటారు? ఓకే, నేను మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్ తో మిమ్మల్ని తొందరగా కలుస్తాను. టిల్ దెన్ ఇట్స్ బై ఫ్రమ్ అశ్విక్స్.